హాయ్ అండి. నమస్తే. నేను మీ జ్యోత్స్నాని. వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. ఈరోజు మన ఛానల్‌లో గోంగూర పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకొని 2, 3 సార్లు ఇలా వాష్ చేసి పెట్టుకోవాలండి. నేను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్‌లో తీసేసుకున్నాను డైరెక్ట్‌గా. ఇంకా మంచిగా కడిగి తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు కందిపప్పుకి ఒక గ్లాస్ ఒక కట్ట నేను గోంగూరనైతే తీసుకున్నానండి. ఇది చాలా పుల్లగా ఉంటది. అందుకని నేను దీంట్లో ఇంకా చింతపండు వేయట్లేదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా కూడా వేశాను. టమోటా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం కుక్కర్‌లో పెట్టుకుంటున్నాం కాబట్టి నేను సాల్ట్ అనేది ఇప్పుడే వేస్తున్నాను, ఉప్పు. మామూలుగా ఉడకబెట్టుకునే వాళ్ళు ఉప్పు ఇప్పుడు వేయొద్దండి. ఉప్పు ముందుగా వేయటం వల్ల పప్పు ఉడకదు. కుక్కర్‌లో కాబట్టి నేను ముందుగానే ఉప్పు వేశాను. మామూలుగా ఉడకబెట్టుకునే వాళ్ళు ఉప్పు లాస్ట్‌లో వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా ఇంకా ఎక్కువ, ఒక టేబుల్ స్పూన్ పైన ఇంకొంచెం, నేనైతే ఇంత దాంతోటి ఒక గరిటె వరకు నూనె కూడా వేసానండి. ఇప్పుడు మనకి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఒక గ్లాసు కందిపప్పు కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇంకా మీకు పులుపు ఎలా సరిపోతుంది ఏంటి అని చూసుకోవాలనుకున్న వాళ్ళు ఒక కప్పుతోటి కందిపప్పు తీసుకుంటే గోంగూరని ముక్కలు ముక్కలుగా కట్ చేసి 4 కప్పులు, ఒక కప్పు కందిపప్పుకి 4 కప్పులు గోంగూరను తీసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఇట్లా వాటర్ కూడా పోసుకున్నాం కదండి. ఒకసారి మొత్తం ఇలా కదిపేసేసి చక్కగా మూత పెట్టేసి పైన విజిల్ కూడా పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను. నాకు ఇది లాస్ట్ విజిల్ అండి, 5వ విజిల్ వస్తుంది. ఇంక ఇలా 5వ విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు అలా పక్కనైతే ఉంచుకోవాలి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి. పప్పు చక్కగా ఉడికిపోయింది. నాకైతే నేను టేస్ట్ చూస్తే నేను ఇంతకుముందు వేసిన ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇంకా ఇప్పుడు ఈ పప్పుని స్మాష్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా మెత్తగా మెదిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. చూసారు కదా, పప్పు గోంగూర మెత్తగా మెదిగిపోయింది, అంటే చక్కగా ఉడికిపోయింది. 5 విజిల్స్ వస్తే చాలండి, అంత చక్కగా ఉడికింది. కొంతమంది 3 విజిల్స్ అని పెడతారు. అలా 3 విజిల్స్ అని పెట్టినప్పుడు పప్పు సరిగా ఉడకదు. అలాగే కొంతమంది 7, 8 విజిల్స్ వరకు ఉంచుతారు. అలా ఉంచినప్పుడేమో పప్పు మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా అయినా ఉడకకపోయినా కూడా బాగోదు కదండి. ఇలా మీడియంలో చక్కగా ఉడికితే చాలు. అంటే పప్పు అనేది చక్కగా ఉడికింది, ప్లస్ మరీ మెత్తగా అవ్వలేదు. కొద్దిగా మరీ మెత్తగా అయినా కాకుండా ఇలా కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటే పప్పు అనేది బాగుంటుంది. పప్పుని మామూలుగా ఉడకబెట్టుకునే వాళ్ళు పప్పు ఉడికిన తర్వాత ఒక లాస్ట్లో మరీ ముందులోనే గోంగూర వేయకుండా 80% పప్పు ఉడికిన తర్వాత గోంగూర వేసి ఆ 20% కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దీంతో 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను నేను. ఇలా ఆయిల్ కాగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూను మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా కచ్చాపిచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ముక్కలు చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసి చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఇలా కరివేపాకు వేసిన వెంటనే పప్పుని కూడా మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసి మనం పప్పు వేసిన వెంటనే అటు ఇటు కలపకుండా ఇలా మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల తాలింపు వాసన అంతా పప్పుకు పట్టిద్ది. ఇలా 2-3 నిమిషాలు వదిలేయాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా మూత తీసుకొని
చివర్లో కొద్దిగా అలా నెయ్యి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మన గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది, చూసారు కదండి. ఇంతేనండి, సింపుల్గా గోంగూర పప్పుని ఇలా చేసేసుకోవచ్చు. మీరు కూడా గోంగూర పప్పుని ఇంట్లో ఇలా తయారు చేసి మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గోంగూర పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.